చాలా రోజుల తర్వాత మరలా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చానంటే, ఇక్కడ వాతావరణం చాలా కూల్‌గా ఉంది. ఇలాంటి టైంలో ఏ వర్క్ చేయాలని నాకు అనిపించదు. ఈరోజు కొద్దిగా క్లైమేట్ బాగుందనమాట. అందుకే ఈ వీడియో చేయాలని నిర్ణయించుకొని మీ అందరికీ ఫేవరెట్ అయిన ఈ కేక్ అనేది నేర్పించడానికి రెడీ అయిపోయాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది నా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. సేమ్ ఎగ్జాక్ట్‌గా బేకరీలో స్లైసెస్ లాగా కట్ చేసి అమ్ముతారు కదా! అటువంటి కేక్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూపించండి అని చెప్పి. దానిని ఒకవేళ సేల్ చేస్తే ఎలా సేల్ చేయాలి? ఎలా మనం ప్యాక్ చేయాలి? ఇలాంటివి చాలా క్వెషన్స్ అయితే వాళ్ళు వేస్తూ ఉంటారు. అందుకే నేను ఈరోజు చాలా క్లియర్‌గా ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ప్రీమిక్సెస్ కానీ, జెల్స్ కానీ యూజ్ చేయకుండా మీకు ఈ పర్ఫెక్ట్ కేక్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను పదండి. ముందుగా మీరు ఎగ్స్‌ని తీసుకోండి 4. వాటిని ఈ విధంగా సెపరేట్ చేసుకోండి. ఎగ్ వైట్స్ ఒక బౌల్‌లో వేసుకోండి. యెల్లోని వేరొక బౌల్‌లో వేయండి. మనం చూసిన ప్రతి రెసిపీలోని ఎగ్ ఫుల్‌గా వేసి నేను బీట్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను చూపించే రెసిపీలో మటుకు మీరు ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈరోజు చూపిస్తుందంతా హాఫ్ కేజీ కేక్‌కి కావాల్సిన సామాన్లన్నీ మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు దీన్ని 1 కేజీ చేసుకోవాలనుకోండి, నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ మీరు డబుల్ చేసుకోవాలి అంతే. చాలా ఈజీగా చేయొచ్చు. ముందు మీరు ఎగ్ వైట్స్ని ఈ విధంగా ఫోమీగా వచ్చినట్టు బీట్ చేయండి. బీటర్ని 1 నుంచి హైలోకి మార్చుకుంటూ బీట్ చేస్తే మీకు చాలా ఫోమీగా వచ్చేస్తుందన్నమాట. ఇలా బీట్ చేస్తున్నప్పుడే కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ని నేను మెజరింగ్ అంతా ఇస్తాను కదా, దాంట్లోంచి ఒక 2 స్పూన్లు తీసుకొని మీరు ఇందులో కలుపుకోండి. మిగతాది నేను ఎక్కడ కలపాలో చెబుతాను. ఈ విధంగా మొత్తం చూస్తున్నారా ఎంత ఫోమీగా వస్తుందో? మీరు హైలో పెట్టుకొని బీట్ చేస్తే సరిపోతుంది. ఇలా బాగా బీట్ అయిన తర్వాత మీరు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఎంత బాగా బీట్ అయిందో మీకు చూపించడానికి బౌల్ని ఇలా రివర్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎగ్ యెల్లోని తీసుకోండి. దానిలో పంచదారని యాడ్ చేసి రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇందులో కొంత పంచదారని మనం ఎగ్ వైట్ని బీట్ చేసినప్పుడు వేసాం, మీకు గుర్తుంది కదా. మొత్తం టోటల్గా ఉన్న పంచదారలోనే కొద్దిగా డివైడ్ చేసుకొని అందులో వేసుకున్నాను. మిగతాది ఇలా యెల్లోలో వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసినట్టుగా కలుపుకోండి. ఎందుకంటే మనం వేసింది పంచదార పొడి కాదు, డైరెక్ట్ షుగర్నే వేసాం కదా, ఆ గ్రాన్యూల్స్ అన్నీ బాగా కలాలి కదా. అందుకే ఈ విధంగా మీరు బెలూన్ విస్క్ సహాయంతో కలుపుకోండి కొద్దిసేపు. తర్వాత బీటర్ని తీసుకొని ఒక్కసారి బీట్ చేయండి ఈ విధంగా. ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత జల్లెడ తీసుకొని దాంట్లో మైదాని బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి. ఇందులో బేకింగ్ సోడా అయితే ఉండదండి. నేను అక్కడ మెన్షన్ చేయలేదంటే ఆ ఐటెం లేదని అర్థం. చాలామంది వీడియోని అస్సలు చూడరు. మీకు ఏది కావాలో అది తీసుకొని తర్వాత క్వశ్చన్స్ అన్నీ నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉంటారు. మీరు అక్కడ అది మిస్ చేశారు, మీరు ఇక్కడ ఇది మిస్ చేశారని చెప్పి. నేను ఎక్కడ ఏమి మిస్ చేయనండి. అన్నీ పర్ఫెక్ట్గా మీకు మెజరింగ్స్ అన్నీ ఇస్తానన్నమాట. మీరు ఏం చేస్తారంటే వీడియోని కొద్దిగా ఫుల్గా చూడండి. ఒక్కసారి చూసినా సరిపోతుంది. మీకు ఒక్కసారి మైండ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా గట్టిగా అయింది కదా, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెబుతాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్, తర్వాత మెల్ట్ చేసుకున్న బటర్ని, దాంట్లోనే మీకు వెనీలా స్పాంజ్ కావాలంటే వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. లేదు పైనాపిల్ కావాలంటే పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఫ్లేవర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ని యాడ్ చేశాను. ఇలా మూడింటిని కలిసినట్టుగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మిల్క్ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా మరలా ఒక్కసారి కలపండి. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎక్కడ బీటర్ యూజ్ చేసి కలపట్లేదు. ఇలా బెలూన్ విస్క్ సహాయంతోనే కలుపుతున్నాను. మన చేతిని స్పీడ్ మరీ ఎక్కువ పెంచొద్దు, నార్మల్గా ఉంచుకుంటూ మీరు కలపండి. ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం వేసిన లిక్విడ్ ఇంగ్రీడియంట్స్లో మిల్క్ తర్వాత బటర్ని మెల్ట్ చేసాం కదా, దానివల్ల ఇదంతా ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది. చూడండి ఒక్కసారి, ఇందాక ఎంత గట్టిగా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో కన్సిస్టెన్సీ అన్నది. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టండి. మీకు ఒకవేళ ఏదైనా కలర్ యాడ్ చేసుకోవాలనుకోండి, ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఎగ్ వైట్స్ని ఆల్రెడీ బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మరీ హార్డ్గా కలపకూడదు, బీటర్ అయితే అసలు యూజ్ చేయొద్దు. ఈ విధంగా ముందు కొద్దిగా యాడ్ చేయండి, తర్వాత ఇలా కలుపుకోండి. మొత్తం అంతా అందులో ఇన్కార్పొరేట్ అయిపోవాలన్నమాట. అంటే రెండు బాగా మిక్స్ అయిపోవాలి. ఎగ్ స్మెల్ వస్తుంది అని చెప్పి చాలామందికి అనిపిస్తుంది, అస్సలు రాదండి. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఎగ్ వైట్స్ కానీ బాగా బీట్ చేయలేదంటే మటుకు మీకు ఎగ్ స్మెల్ అనేది వస్తుంది. లేదు, ఎగ్ వైట్స్ని నేను చూపించినట్టు ఇలా ఫోమీగా బీట్ చేస్తే మీకు అసలు అలాంటి ప్రాబ్లమే రాదనమాట. ఈ కేక్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రాసెస్ ఏంటి ఇంత పెద్దది ఉంది, నార్మల్గా ఎగ్స్ని వేసేసి బీట్ చేసేస్తే సరిపోలే అనిపిస్తుంది. కానీ మనకు కావలసిన స్టైల్లో, అంటే బేకరీలో దొరికేటట్టు కావాలి అంటే కొద్దిగా ఇష్టంగా కష్టమైనా సరే చెయ్యాలి. చాలామంది కేక్ జెల్స్ ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతారు. కేక్ బాగా స్పాంజీగా పొంగిపోయి చూడడానికి అట్రాక్ట్గా ఉండడానికి చేస్తారు. మనం ఇక్కడ ఎక్కడ అటువంటివి వేయకుండానే మన కేక్ కూడా అలాగే ఉండేటట్టు ట్రై చేస్తున్నాం. అందుకే నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. మనం చేస్తుంది 1/2 kg కేక్ కాబట్టి ఇక్కడ నేను 6 inch టిన్ తీసుకున్నాను. అదే మీరు 1 kg చేయాలనుకుంటే 8 inch టిన్ తీసుకోండి. మీ దగ్గర స్క్వేర్ టిన్ లేదనుకోండి, రౌండ్ టిన్లో అయినా సరే వేయొచ్చు. ఇలా మొత్తం అంతా బటర్ అప్లై చేసి తర్వాత బటర్ పేపర్ను వేసుకొని దాంట్లో ఇలా మనం తయారు చేసుకున్న బేటర్ అంతా వేసేయండి. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ 180 degrees దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఓటీజీలో పెట్టుకుంటున్నానండి. 30 నుంచి 35 నిమిషాల దాకా బేక్ చేసుకుంటాను. మీరు కూడా మీరు ఎందులో బేక్ చేసుకోవాలనుకుంటే అందులో సేమ్ టైం అనమాట. కుక్కర్లో చేస్తే ఎంత టైం అని చాలామంది అంటారు. సేమ్ టైం అండి, 30 నుంచి 35 నిమిషాలు. 35 నిమిషాల తర్వాత మీరు ఇలా టూత్పిక్ గుచ్చి చూడండి, ఎక్కడ కేకు అంటుకోకుండా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందని అర్థం. ఇక్కడ కేక్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎంత బాగుందో కదా, మంచి కలర్తో చూడడానికి పర్ఫెక్ట్గా తయారైపోయి బయటకు వచ్చేసింది. దీన్ని బాగా కూల్ అయిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో తెలుసా? స్మెల్ అయితే అద్దిరిపోతుంది. ఎందుకంటే నేను వేసింది మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కదా. ఫ్రూట్ ఎసెన్స్లు ఎప్పుడైనా సరే చాలా మంచి స్మెల్ ఇస్తాయి కేక్స్కి. బటర్ పేపర్ని ఇలా బ్యాక్ తిప్పి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజీగా ఉందో కేక్. ఇక్కడ చూడడానికి ఎంత బాగుందో మీకు తెలుస్తుంది కదా. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్ పద్ధతిలో. ఇక్కడ నేను కేక్ చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేయమని చెబుతాను, మీరు కూడా అలాగే చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక్కసారి, సేమ్ మనం బయటను చూస్తున్నట్టుగా ఉందా లేదా? పైన అంతా గోల్డెన్ కలర్, మీకు కిందను చూస్తే లైట్ ఎల్లో కలర్. పర్ఫెక్ట్గా ఉంది కదా. మీకు నచ్చిన పీసులు కట్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా ఇవ్వండి. ఇస్తే వాళ్ళకి నచ్చితే మీకు మరలా ఆర్డర్ కూడా వస్తాయి. వీటిని మీరు ఎలా సేల్ చేయాలో కూడా నేను చెబుతాను. నేను ఈ వీడియో రూపంలో ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ ఎందుకులే అని ఊరుకున్నాను అనమాట. మన పిల్లలకి ఎక్స్పైరీ డేట్ అది చూసి ఏదైనా పెట్టేటప్పుడు ఒకవేళ డేట్ దాటిపోతే పెట్టం, అవునా కాదా? అలాగే చాలామంది కేక్స్లో కేక్ జెల్స్ యూజ్ చేసి చేస్తున్నారు. మీరు యూజ్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అవి యూజ్ చేయడం వల్ల పిల్లలకి ఎంత ప్రమాదం వస్తుందో అని. ఫ్యూచర్లో వాళ్ళకి మెల్లమెల్లగా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు మన పిల్లలే అనుకోండి, ఒక్కసారి ఆలోచిస్తే మీరు అది యూజ్ చేయాలా వద్దా అన్నది మీకే తెలుస్తుంది. ఇది నేను మన మంచికి, మన ఫ్యూచర్ ఉన్న మన పిల్లల కోసం ఆలోచించమని చెబుతున్నాను అంతే. ఏ ఉద్దేశం నాకు లేదు. హోమ్ బేకర్గా నాకు చెప్పాలి అనిపించి నేను చెప్పాను అంతే. ఇప్పుడు ఈ కేక్ ఏ విధంగా స్టోర్ చేయాలి, ఏ విధంగా సేల్ చేయొచ్చు అన్నది చెబుతాను. ఈ కేక్ మీకు 3 రోజుల దాకా నిలువ ఉంటుందండి బయటన. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5 రోజులు వేసుకోండి. కానీ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా బేక్ చేసి ఇవ్వండి, అప్పుడే వాళ్ళకి ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. సో దట్ మనకు ఆర్డర్స్ రావడానికి చాలా మటుకు హెల్ప్ అవుతుంది. ఇది ఒక్కటే నేను చెబుతాను. అందుకే మీకు మినిమం 3 రోజులు మాత్రమే నేను చెబుతూ ఉంటానన్నమాట ఏదైనా సరే.
ఇలా మీకు బాక్సెస్ దొరుకుతాయి. కొద్దిగా మంచి ప్లాస్టిక్ తీసుకోండి. దాంట్లో వాళ్ళు ఎంత క్వాంటిటీ అడిగితే అంత క్వాంటిటీ మెజర్ చేసి మీరు ఈ విధంగా పెట్టేసి మీరు ఏదైనా రిబ్బన్ లాంటిది ట్యాగ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది ఎంతకు సేల్ చేయొచ్చు అన్నది ఇప్పుడు మీకు డౌట్ కదా. దీనిని మీరు 300 నుంచి 375 దాకా ఈ హాఫ్ కేజీ కేక్ని సేల్ చేయొచ్చు. మీ ఏరియాని బట్టి మన కాస్ట్ అన్నది తగ్గించుకోవడం పెంచుకోవడం చెయ్యాలి. మీరు ఒక్కసారి అక్కడ నేను ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసుకోండి. మీకు ఎంత అయిందో తెలుస్తుంది. దానిని మీరు డబుల్ చేసుకోవచ్చు, లేదంటే త్రిబుల్ చేసుకొని మీరు సేల్ చేయొచ్చు. ఈరోజు నేను చూపించిన రెసిపీని చూసి వదిలేకుండా బేక్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. కేక్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫోటో తీసుకొని మన ఇన్స్టాగ్రామ్కి పంపించడం అస్సలు మర్చిపోకండి. ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఈరోజు నేను చూపించిన రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.